ముందుగా మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెపరెపలు ఎగరేయడానికి కారకులైనటువంటి కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి, కూటమి నాయకులకి 3 జెండాలు గెలిస్తేనే ఈ రోజు మనకి ఇక్కడ ఈ మైలవరం నియోజకవర్గంలో వాళ్ళందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. చరిత్రలో జూన్ 4వ తారీఖు అనేది ఒక గొప్ప రోజు. ఎందుకంటే మనం దీపావళి చూస్తే ఒక రాక్షసుడికి వ్యతిరేకంగా జరిగిన రోజు ఆ రోజు, కాబట్టి దానికి అన్ని పండగ చేసుకుంటాం. అదే రకంగా జూన్ 4వ తారీఖు కూడా దరిద్రం వదిలిన రోజు, మంచి జరిగిన రోజు, కూటమి అధికారంలోకి వచ్చిన రోజు, తన పదవే శాశ్వతం అనుకొని కన్ను మిన్ను కనపడకుండా చేసిన అరాచకాలకి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పే జూన్ 4వ తారీఖు. చెప్పు తీసుకొని జనం సమాధానం చెప్పినా సిక్కు సెరవ లేకుండా ఈరోజు అందరికీ జీవితాల్లో రకరకాల రోజులు వస్తాయి. పెళ్లి రోజు, పుట్టినరోజు, లేకపోతే పార్టీ. కానీ ఏమి జరిగిందని చెప్పి ఈరోజు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి పిలిపించారంటే వాళ్ళ మానసిక స్థితి అది. పోయి బెంగళూరులో పడుకోవటం, రావటం ఒక 2 రోజుల పాటు, ఇక్కడికి వచ్చి వాళ్ళ నాయకులు కూర్చోబెట్టడం, రెచ్చగొట్టడం, వదిలిపెట్టడం. ఆ తర్వాత ఈ రోజు కూడా మన నియోజకవర్గంలో కూడా చూసాం. దాన్ని మాట్లాడిన దాని మీద మన చుట్టకుదురు శ్రీని దగ్గర నుంచి మన చిట్టిబాబు గారి దగ్గర నుంచి అందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నానబ్బా, మీరు ఎక్కువ ఆవేశపడకండి. ఎవరేంటి అన్నది మైలవరం నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు. జీవన్మృతుల గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన పనిలే. మనం ప్రతి బజార్లో, ప్రతి వీధిలో మనకి రోజు కుక్కలన్నీ ఎదురవుతానే ఉంటాయి. అవి పక్కన వచ్చి మొరుగుతానే ఉంటాయి, కరవబోతాయి, అరవబోతాయి, ఏదో చేస్తూ ఉంటాయి. మనం అరిగిన కుక్కకి, అరిసిన కుక్కకి, మురిగిన కుక్కకి ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన పనిలే. ఆ సమాధానం ప్రజలు చెప్పారు. ప్రజలు చెప్పే సమాధానం అది ఎప్పటికీ శాశ్వతం. కాబట్టి ఈ మురిగే కుక్కలు, ఈ అరిసే కుక్కలు అవన్నీ మనకి పెద్ద లెక్కలై కావు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకళ్ళు.